అండి తల్లిగారికి తండ్రి గారికి నా వందనాలండి. సాగులకి విశ్వాసాలకి మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం అయితే మరి ఈ కూటమి అయితేనండి మరి మాకు ఏమంటే మా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారండి. ముగ్గురు ఆడపిల్లలు పుట్టినప్పుడు మరి పెద్దనాన్నగారు ప్రార్థన పెట్టారండి వడ్ల మనలో. అయినప్పుడు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారయ్యా, మరి మాకు మగ పిల్లలు లేరు అన్నప్పుడు మరి మొక్కుబడి చేసుకోండమ్మా, మరి ఏటపోతుని కోసి మరి కూటమి పెట్టుకుంటాం అనుకోండి, మగబిడ్డను పుడితే తప్పిస్తాడు దేవుడు అన్నారండి. మరి అదే రీతిగా అట్టాగే చేసుకుంటాయా పుడితేనా అన్నామండి. మరి అట్టాగే దేవుడు మగబిడ్డను మాకు ఇచ్చారండి. దేవుని స్తోత్రం అండి. మరి ఇంకా మా బిడ్డలకి ఎంతో తోడుగా ఉన్నారండి. మరి నా బిడ్డకి పనిపాటలు కూడా తోడుగా ఉంటున్నారండి. దేవుడు మంచి వాతావరణం ఇచ్చారండి. ఆత్మీయ తల్లిదండ్రులని సగ్గా తీసుకొచ్చారండి. ప్రయాణాలు తోడుగా ఉండి సాకుల్ని విశ్వాసాలని ఎంతగానో మీ కాపుదలు ఇచ్చారండి. మరి కరెంటు వల్ల కూడా అభ్యంతరం లేదు, రోజు తీసేసేవాళ్ళండి. మరి ఇప్పుడు కూడా వర్షం పడుతూ ఉండేది. అటువంటిది అయ్యా రోజు వాన వస్తుందని చెప్పినప్పుడు తండ్రి గారు రాదులేమ్మా ప్రార్థన చేద్దామన్నారండి. మరి అదే రీతిగా మాట పట్టిన మరి వాన కూడా రాకుండా మంచి వాతావరణం ఇచ్చారండి దేవుడు. మరి అయితేనండి మరి నాకు మా 20 రోజుల క్రితం అండి మరి నాకు బాగా తేడా చేసిందండి. అయితే బ్లడ్ ఎక్కడో క్లాట్ అయిందని అన్నారండి, గుండెకి తేడా ఉందన్నారండి. మరి అయినప్పుడు హాస్పిటల్కి మందులకని వెళ్తే మరి పెళ్ళం పెద్దేశ్వరరావు దగ్గర రాశారండి. రాసినప్పుడు అక్కడ 5-6 రోజులు ఉన్నామండి, ఐసీలో పెట్టారు. మరి ఆ దేవుడు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి, సంఘం ప్రార్థన బట్టి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. మరి నాకైతే వెళ్ళిన రోజు ఐసీలో ఉండగా మరి నాకైతే ఒక మనిషి వచ్చి ఊకే లాక్కెళ్ళిపోతున్నాడండి. లాక్కెళ్ళిపోతుంటే నేను వెళ్తలేదండి, ఊకే అసలు ఇదిలి చేసుకుని నేను రాను నాకు డాక్టరు నాకు చెస్ట్ చేశాడు. అసలు నాకు నేను రానన్నానండి. మరి ఊకే జారిపోతున్నాను రానని చాలామంది నుంచి అట్టాగే చూస్తున్నారండి. చూసినప్పుడు కూడా ఇలాగా నర్సు వచ్చి నన్ను లేపేసిందండి. మరి తెల్లారైతే మళ్ళీ నాన్నగారు కనపడ్డారండి. నాన్నగారు కనపడి అమ్మా నువ్వు వాళ్ళకి కనపడుకోకుండా లోపలికి కూర్చో, వాళ్ళకి ఎందుకు కనపడుతున్నావు ఎదురుగాను అని అన్నారండి. దేవుడు నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచారండి. మరి దేవుడి మరి తండ్రిగా వచ్చి మరి నాకు మాట్లాడారండి. మరి దేవుడు నన్ను బతికిస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడని నేను నమ్ముకున్నానండి. మరి దేవుడు నాకు గొప్ప మేలు చేశాడండి. మరి ఈ సంవత్సరంలో మరి నా బిడ్డలందరికీ కూడా తోడుగా ఉన్నారండి. మరి పని పాటల్లో కూడా తోడుగా ఉన్నారండి. మరి బాకీల కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నామండి. మరి రాత్రి తండ్రి గారు చెప్పినట్టుగాను మరి వ్యవసాయంలో పెట్టామండి. మరి ధన సాయం అంతాను మరి దానిలో రాలేదండి. తిరిగి మళ్ళీ మాకు అప్పులు అయిపోయినాయండి. మరి ఆ అప్పులు కూడా తీరాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మరి మా బిడ్డలకు కూడా మరి మా రోజా మేరకు కూడా సంతానం లేదండి. మరి ఆ బిడ్డకు కూడా సంతానం కలగాలని ప్రార్థన చేయండి. మరి మా మనవడి గురించి మనవరాల గురించి కూడా ప్రార్థన చేయండి. మరి మా చిన్న పాప కూడా రేణిగుంట నుంచి వచ్చిందండి. మరి ఆ బిడ్డ